అందరికీ నమస్తే. ఎన్నికలకు ముందు సబ్బండ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి మరి ఇక్కడ విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మరి అదేవిధంగా మహిళలకు అనేక రకాలైనటువంటి పథకాలను ఆశ చూపెట్టింది. అదేవిధంగా డిక్లరేషన్లతో పేరుతోటి మరి అనేక రకాల వంచిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదే కోవలోకి ఇప్పుడు ఒక ఆయుష్ విభాగానికి సంబంధించిన విద్యార్థులు, ఏదైతే ఆయుర్వేద వైద్య కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఇప్పుడు ఆ కోవలోకి చేరుతా ఉన్నారు. ఏదైతే వాళ్ళకు రావాల్సిన స్టైఫండ్, మన స్టైఫండ్ను ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న రోజున డిమాండ్ చేసింది. ఆయుష్ విద్యార్థులకు అండగా నిలుస్తాం, మా గవర్నమెంట్ రాగానే మరి ఇక్కడ వీళ్ళకు స్టైఫండ్ను పెంచేస్తామని చెప్పింది. కానీ 15 రోజుల నుంచి వీళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోవడం లేదు ఇలా కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీ వాంట్ జస్టిస్ అని చెప్పి 15 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కరు కూడా చర్చించడానికి రాలేదు. మరి ఇక్కడ గతంలో ఏదైతే సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఆ రోజున మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేసిండు, ఏ రకంగా అయితే స్టైఫండ్ ఇస్తా ఉన్నారో హోమియోపతి, యునాని, ఆయుర్వేదిక్ స్టూడెంట్, ఆయుష్ లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు కూడా అలోపతి స్టూడెంట్స్ ఇచ్చినట్టుగా స్టైఫండ్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఉండింది అధ్యక్ష, గతంలో ఉండింది. వీళ్ళకి ఏదైతే అలోపతి విద్యార్థులకు ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నారో హోమియోపతి, ఆయుర్వేద, ఈ ఆయుష్ విద్యార్థులకు కూడా ఇవ్వాలని చెప్పిండు. మరి ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతా ఉన్నది ఇలా చూసుకున్నట్టయితే ఇక డే 15కి వచ్చింది. మరి ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ సంబంధించి మరి 15వ రోజులో అడుగుపెట్టి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి ఇక్కడ నేను ప్రభుత్వంలో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. దుద్దిల శ్రీధర్ను కలిస్తే ఆయన ఏం చెప్తాడు అంటే అది నా శాఖ కాదు, మేము వేరే దానిలో శాఖలో ఏలు పెట్ట నేను అని చెప్తా ఉన్నాడట. అంటే మరి ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో మా నియోజకవర్గానికి సంబంధించిన మరి మంత్రి ఉన్నాడు అని చెప్పేవారు నీకు తెలిసిన వాళ్ళ తీసుకపోతే ఆయన పరిష్కారం చూపిస్తాడు అని అంటే ఆ శాఖ నాది కాదు అంటే ఎవరి శాఖలు వాళ్ళు వంచుకొని ఉన్నారు అన్నట్టు. అంటే నీకు ప్రజలకు సమస్య అయితే నీ శాఖకు మాత్రమే నువ్వు పరిష్కారం చెప్తావు, ఇక ఏ శాఖకు నీకు సంబంధం ఉండదు అని చెప్తా ఉన్నారు. అంటే మేము ఒకరిదానిలో ఒకరు ఏలు పెట్టుకోము, ఎవరికి వీలైనంత వాళ్ళమే ఎవరిని వాళ్ళు నడిపించుకుంటా ఉన్నాం కాబట్టి మేము మరొక ఏదైతే కృతనిశ్చయానికి వచ్చినా ఒకరిదానిలో ఒకరు ఏలు పెట్టద్దు అన్నట్టుగా ఉన్నది. వీళ్ళ పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రజా సమస్యలు దృష్టికి వస్తే దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అయినా ఒత్తిడి తెచ్చైనా పరిష్కారం చేయాల్సింది పోయి నేను అందులో ఏలు పెట్టను అని అంటా ఉన్నారంటే ఏ విధంగా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల వీళ్లకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. మొత్తంగా ఎన్నికల ముందు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఏ విధంగా తుంగలోకి తొక్కుతా ఉన్నారో మనం గమనిస్తా ఉన్నాం. ఉద్యోగులకు ఏ విధంగా మరి ఇక్కడ హామీలు ఇచ్చిండ్రు, ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధంగా ఇచ్చిండ్రు, నిరుద్యోగులకు ఏ విధంగా ఇచ్చిండ్రు, విద్యార్థులకు ఏ విధంగా ఇచ్చిండ్రు, మహిళలకు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఆటో డ్రైవర్లకు ఏ విధంగా ఇచ్చిండ్రు, మరి 2000 4000 పెన్షన్ ఇస్తా అని ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏదైతే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అని ఏ విధంగా మోసం చేసిర్రు, విద్యా భరోసా కార్డు ఇస్తా అని ఏ విధంగా మోసం చేసిర్రో ఇలా ఆయుష్ వాళ్ళకు సంబంధించి కూడా స్టైఫండ్ను మీకు ఇప్పిస్తామని చెప్పి స్టైఫండ్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ స్టైఫండ్ను పెంచి ఇప్పిస్తామని చెప్పి ఇలా ఆయుష్ విద్యార్థులను కూడా మోసం చేసిరు. 15 రోజుల నుంచి నిరాహార దీక్ష చేసినా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళతోటి ఇంకా కొత్త మరి విభాగాలు కనబడుతూనే ఉన్నాయి, మోసానికి గురైనాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నారు. ఇవన్నీ రేపటి ఎలక్షన్ల రోజున మీ మెడకు ఉరితాడుగా బిగడం ఖాయం. ఇవాళ కాంగ్రెస్ ను ఖతం చేస్తేనే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి సబ్బండ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనించాలి.